సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మనకి ప్రకాశం జిల్లాలో రబీ సీజన్‌లో 3,97,000 ఎకరాల్లో వివిధ రకాల పంటల్ని మన జిల్లాలో రైతులు సాగు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనకి 1,22,000 హెక్టేర్లలో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి వరి అనేది మనకి దగ్గరగా మనకి 21,000కు గాను 5,000 హెక్టేర్లలో మనకి సాగు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మేజర్‌గా మనకి జిల్లాలో శనగ ఈ విస్తీర్ణం మనకి ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. 41,000 హెక్టేర్లలో సాగు చేయడం జరుగుతుంది. ఇప్పుడు గాని దగ్గరగా 10,000 హెక్టేర్‌లో ఈ పంటని విత్తనం వేయటం జరిగింది. ఆ తర్వాత మనం గాని చూసినట్లయితే మనకి మినుములు వేయటం జరుగుతుంది రైతు సోదరులు. ఇది కూడా 25,000 హెక్టేర్లకు గాను 10,000 హెక్టేర్లు సాగు చేయటం జరిగింది. అదేవిధంగా అలసందలు ముఖ్యంగా మనకి రైతులు సాగు చేయటం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనకి 7,500కు గాను 6,100 హెక్టేర్‌లో సాగు చేయటం జరిగింది. ఆ తర్వాత మనకి ప్రకాశం జిల్లాలో పొగాకు ఎక్కువ విస్తీర్ణంలో మనకి సాగు చేయటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో కూడా మనకి ముఖ్యంగా పొగాకు 27,000 హెక్టేర్లకు గాను దగ్గర 13,000 హెక్టేర్లు ఇప్పటిదాకా సాగు చేయడం జరిగింది. చిల్లీస్ కూడా మనకి రైతులు సాగు చేయడం చేస్తుంటారు కాబట్టి ఈ పంటలన్నీ కూడా మనకి రబీలో సాగు చేయడం జరుగుతుంది. మనకి ఖరీఫ్‌లో కూడా మనకి 4,99,000 హెక్టేర్లకు గాను దగ్గరగా 4,01,000 హెక్టేర్లలో సాగు చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఖరీఫ్‌లో సాగు చేసిన వాటిల్లో కంది, అదేవిధంగా వరి అనే పంట ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ పంట కూడా మనకి ముఖ్యంగా వరి అయితే మనకి ఈ నెల 15 తర్వాత నుంచి అంటే డిసెంబర్ 15 తర్వాత నుంచి మనకి రైతులు కోతలు అనేది ప్రారంభించడం జరుగుతుంది. మనకి వాతావరణ శాఖ భారత వాతావరణ శాఖ వారు తెలిపిన సమాచారం ప్రకారం మనకి బెంగల్ ఈ తుఫాన్ అనేది మనకి ఈ నెల 28, 29, 30 తేదీల్లో మన జిల్లాపై మనకి ప్రభావం చూపుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనకి తేలిక నుంచి మధ్యస్థంగా మరియు భారీగా మనకి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు కానీ మనం తీసుకున్నట్లయితే మనకు సాగు చేసిన పంటల్లో ముఖ్యంగా ఈ కోతకొచ్చిన పంటలను మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ ప్రకాశంలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద సాగు చేసిన వరి అంతా కూడా మనకి డిసెంబర్ 15వ తారీఖు నుంచి మనకు కోతలు వస్తాయి కాబట్టి మేజర్‌గా రైతులు ఏమంటున్నామంటే ఈలోపు ఎవరన్నా అంటే అన్ని చోట్ల ఒకే రకంగా లేదు. ఒక 10 రోజులు అటు ఇటుగా మనకి కోత జరుగుతుంది కాబట్టి ఎవరన్నా కోత కోసుకునే వాళ్ళు ఉంటే ఈ తుఫాను హెచ్చరిక ఉంది కాబట్టి ఇప్పుడు కొయ్యొద్దని రైతు సోదరులందరికీ మనం తెలియజేస్తా ఉన్నాం. సో ముఖ్యంగా ఒకవేళ మనకి తుఫాను ప్రభావం వల్ల కానీ గాలితో కూడినటువంటి వర్షం కానీ పడినట్లయితే వరి నేలకి ఒరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి పంట నష్టం అనేది జరిగే అవకాశం ఉంటుంది. దీని నుంచి రైతులు అంటే పంట నష్టాన్ని మనం తగ్గించేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి పొలంలో నీళ్లు నిలబడ్డం వెంటనే వర్షం వల్ల వీటిని చిన్న కాలువలాగా తీసి గట్టు తెంచేసి నీళ్లు కానీ మనం బయటకు వదిలేసినట్లయితే ఎక్కువ మనకి తీవ్రత లేకుండా డ్యామేజీ మన పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా రైతులు కోత కోసుకొని ఆరబెట్టుకునే వాళ్ళు కానీ ఉంటే అటువంటి వాళ్ళు వాటిని సురక్షితమైన ప్లేసుల్లోకి తీసుకెళ్ళి పెట్టుకోవాల్సిందిగా మనం తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా నీకు మెకానికల్‌గా అంటే మిషనరీతో హార్వెస్టింగ్ చేస్తున్నారు కాబట్టి మనకి అంత పెద్దగా నష్టం ఉండదు. ఎప్పటికప్పుడు తీసేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ తుఫాన్ హెచ్చరికను చూసుకొని దాటిన తర్వాత మాత్రమే తీరం దాటిన తర్వాత మాత్రమే చూసుకొని వరి కోతను కోసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కందిలో కూడా మనకి ఇప్పుడు వాస్తవంగా మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనకి బాగా పూత పిందె కళ్ళ మీదకి వస్తుంది. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం ఎర్లీగా వేసిన చోట మనకి మొగ్గ దశలో ఉంది. ఇదంతా కూడా
మనకి విస్తారంగా మనకి వర్షం ఎక్కువ పడినట్లయితే మనకి మొగ్గ దశలో ఉంది కాబట్టి పెద్దగా డ్యామేజ్ ఉండదు. పూత మీద కళ్ళ మీద ఉన్నట్లయితే మాత్రమే మనకు రాలిపోయే ప్రమాదం ఉందని రైతులకు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మనం ఎక్కడైనా సరే అదేవిధంగా మనకి పొగాకు చూసినట్లయితే పశ్చిమ ప్రకాశంలో మనకి బాగా ముదురు తోటలున్నాయి. అదేవిధంగా మనకి తూర్పు ప్రకాశంలో చూసినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి టంగుటూరు గాని, కొండేపి, జరుగుమల్లి, మద్దిపాడు, తర్వాత ఒంగోలు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజిపాడు ఈ ప్రాంతాల్లో వేసినటువంటి ఈ పొగాకు కూడా మనకి ఒక నెల రోజులోపే ఉంటది. కాబట్టి ఇక్కడ కూడా వర్షం ఎక్కువగా పడినట్లయితే ఇందాక తెలియజేసినట్టుగా ఎప్పటికప్పుడు పొలాల నుంచి నీరుని తీసేసినట్లయితే మనకి డ్యామేజ్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని రైతులకు తెలియజేస్తున్నాం. వర్షం పడిన తర్వాత అయిపోయిన తర్వాత తేమ గాని ఎక్కువగా ఉన్నట్లయితే తప్పనిసరిగా రైతులు 25-30 కేజీల యూరియా అదేవిధంగా 15 కేజీల పొటాష్ గాని మనం పైపాటుగా వేసినట్లయితే మొక్క తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా ఆకు మచ్చ రావటం కానీ, పురుగు తెగుళ్ళు కానీ వచ్చే పనైతే సంబంధిత మండల వ్యవసాయాధికారిని కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి మా రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి సహాయకుల్ని సంప్రదించినట్లయితే మీకు అందరికి కూడా రైతులందరికీ కూడా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తెలియజేస్తారని మీ అందరికీ తెలియజేస్తాను.